బ్యాక్ సీఎం జగన్ బస్సు యాత్ర నేటితో ముగియనుంది. గత నెల 27న కడప జిల్లా ప్రొద్దుటూరులో మొదలైన బస్సు యాత్ర చివరి రోజైన నేడు శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో ముగుస్తుంది. నిన్న సాయంత్రం వరకు విజయనగరం జిల్లాలో పర్యటన సాగించి రాత్రికి శ్రీకాకుళం జిల్లాలోకి సీఎం జగన్ ప్రవేశించారు. ఎచ్చర్ల నియోజకవర్గం అక్కివలసలో బస చేశారు. టెక్కల్లోని అక్కవరం ప్రాంతంలో నిర్వహించే మేమంతా సిద్ధం ముగింపు సభలో జగన్ పాల్గొంటారు. ఇవాళ రాత్రి బస చేసిన ప్రాంతం అక్కివలస నుంచి యాత్ర ప్రారంభమై ఎచ్చర్ల బైపాస్, శ్రీకాకుళం బైపాస్, నరసన్నపేట బైపాస్, కోటబొమ్మాలి, కన్నవలస మీదుగా సాగనుంది. పరశురాంపురంలో భోజన విరామం అనంతరం యాత్ర తిరిగి ప్రారంభమై కొత్తూరు మీదుగా వెళ్లి టెక్కల్లో భారీ బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శరత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శరత్, చెప్పండి. సుధాశ్రీ, రాత్రి శ్రీకాకుళం జిల్లాకైతే సిద్ధం బస్సు యాత్ర చేరుకుంది. నిన్నంతా విజయనగరం జిల్లాలో పర్యటించిన బస్సు యాత్ర అయితే రాత్రి శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోకి అయితే చేరుకుంది. ఎప్పుడైతే శ్రీకాకుళం జిల్లాలోకి రణస్థలం మండలం అనేది ఎంట్రీ ఉంది, అక్కడికి వచ్చేసరికల్లా జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీ నాయకులు, మంత్రులు, కార్యకర్తలు అందరూ కూడా భారీగా చేరుకొని జగన్మోహన్ రెడ్డికి అయితే ఘన స్వాగతం పలికారు. అయితే అక్కడి నుంచి రణస్థలం నుంచి ఎచ్చర్ల మండలం అరినా మట్టివలస అనే గ్రామము నేషనల్ హైవే అంటే జాతీయ రహదారికి సంబంధించిన 16 నంబర్ జాతీయ రహదారి పక్కనే ఉంది. అక్కడేమో రాత్రి బస్సు చేశారు. అయితే అక్కడ బస్ చేసిన బస్సు యాత్ర నేడు ఉదయం అంటే కొద్ది సేపట్లో ఇంకా బయలుదేరింది. ఇప్పటికే ఆ బస్సు ఎక్కడైతే బస్ చేశారో ఆ బస్ చేసిన బస్సు యాత్ర వద్దకైతే జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చేరుకున్నారు. అయితే గతంలో కడప జిల్లాలో ప్రారంభించినటువంటి ఏదైతే సిద్ధం బస్సు యాత్ర ఉందో ఈ బస్సు యాత్ర 13 జిల్లాలలో తీరుకొని నేడు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి టెక్కలి నియోజకవర్గంలో ప్రవేశించింది. అక్కడితోనైతే ఈ బస్సు యాత్ర ముగింపు జరగనుంది. అయితే ఇప్పటికే ఈ 13 జిల్లాలలో పర్యటించినటువంటి బస్సు యాత్ర నేడు శ్రీకాకుళం జిల్లాలో ముగింపు జరగనున్న సందర్భంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి భారీగా అయితే ఇప్పుడు మంత్రులు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, కార్యకర్తలు అందరూ కూడా భారీగా చేరుకుని ముగింపు యాత్ర ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి చేరుకుని జగన్మోహన్ రెడ్డికి అయితే ఘన స్వాగతం పలకనున్నారు. అయితే ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో జాతీయ రహదారి పొడుగున ఉన్నటువంటి కొన్ని ఏవైతే గ్రామాలు ఉన్నాయో ఈ గ్రామాలన్నింటినీ టచ్ చేసుకుని బస్సు యాత్ర జరగనుంది. ప్రస్తుతానికైతే ఆమదాలవలస నియోజకవర్గం, శ్రీకాకుళం నియోజకవర్గం, నరసన్నపేట నియోజకవర్గం, అలాగే టెక్కల నియోజకవర్గానికి చేరుకోనుంది. టెక్కల నియోజకవర్గం సమీపంలో ఉన్నటువంటి పరశురాంపురం గ్రామంలో అయితే మధ్యాహ్నం భోజనం చేయనున్నారు జగన్మోహన్ రెడ్డి. అక్కడి నుంచి టెక్కల్లో జరిగే బహిరంగ సభలో పాల్గొనున్నారు. టెక్కల్లో ఉన్నటువంటి రోడ్ షో చేసుకుంటూ టెక్కల్లో ఉన్న భారీ బహిరంగ సభలో పాల్గొని అక్కడితోనే ముగింపు పలకనున్నారు. అయితే ఈ ఏదైతే బస్సు యాత్ర ఉందో ఈ బస్సు యాత్ర ముగింపు టెక్కల్లో జరగనుంది. ఇప్పటికే టెక్కలకు సంబంధించి టెక్కల నియోజకవర్గంలో టీడీపీ తరఫున కింజరాపు అచ్చెన్నాయుడు, అలాగే వైసీపీ తరఫున దువ్వాడ శ్రీనివాసు, కాంగ్రెస్ తరఫున కిల్లి కృపారాణి భారీగా హోరహోరీగా పోటీగా ఉన్నారు. అయితే ఇప్పటికే దువ్వాడ శ్రీనివాసుకు సంబంధించినటువంటి సతీమణి కూడా గతంలో టికెట్ ఖరారు చేశారు. తనకు కూడా మూలపేట పోర్టు ఏదైతే ఉందో ఆ మూలపేట పోర్టుకి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపనకు వచ్చిన సమయంలోనే తన దువ్వాడ వాణి పేరు కూడా అంటే దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీకి సంబంధించిన భార్య పేరు కూడా ఖరారు చేశారు. అయితే అనూహ్య కారణాలతో ఆవిడికి టెక్కల నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ గా ఇస్తూ తన భర్త అయినటువంటి దువ్వాడ శ్రీనికి మళ్ళీ టికెట్ ఖరారు చేశారు. అయితే ఈ అనూహ్య పరిణామాలతో దువ్వాడ వాణి కూడా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, స్వతంత్ర అభ్యర్థిగా అని చెప్పేసి అనుకున్నారు గతంలో. అయితే ఇప్పుడైతే తను కూడా ఎక్కడ చెప్పలేదు, తన నామినేషన్ వేస్తానని కూడా ఇప్పటివరకు అయితే ఎవరికి చెప్పలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి రాకతో టెక్కల నియోజకవర్గానికి సంబంధించిన రాజకీయ సమీకరణాలు కూడా మారనున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన వైసీపీకి సంబంధించిన నాయకులందరూ కూడా అక్కడ చేరుకున్నారు. ఇదే కోణంలో చూసుకుంటే నిన్న పాతపట్నం, ఆమదాలవలస నియోజకవర్గాల్లో పర్యటించిన చంద్రబాబు నాయుడు కూడా నేడు శ్రీకాకుళం జిల్లాలోనే బస చేశారు రాత్రి. అయితే చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు డ్వాక్రా మహిళలతో శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్స్ లో కూడా సమావేశం నిర్వహించారు. అక్కడ చంద్రబాబు నాయుడు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా జిల్లాలోనే ఉన్నారు సుధాశ్రీ.